దేవునికి స్తోత్రం. కాబట్టి దుష్టు సాంగత్యము మంచి నడతను చెరిపేస్తుంది, పాడు చేస్తుందని పౌరుడు రాస్తున్నాడు. కాబట్టి మన స్నేహము దేవుడితో చేయాలి, మన బంధము దేవుడితో, మన అనుబంధము దేవుడితో, మన జీవితము దేవుడితో, మన ప్రయాణము దేవుడితో, మన సహవాసము దేవుడితో. ఆ దేవుడితో మనం సహవాసం చేస్తే మన జోలికి ఎవరు కూడా రారు. గుర్తుపెట్టుకుని సహవాసము ఎవరితో వాటి నీ స్నేహము ఎవరితో చేస్తున్నావు? దుష్టులతోనా, మూర్ఖులతోనా, పాపులతోనా, అపహాసులతోనా, దొంగలతోనా, వ్యభిచారులతోనా, తాగుబోతులతోనా, లేకుంటే అనేకమైన లోపల తిరిగే నరహంతులతో సహవాసం చేస్తున్నావా? గుర్తుపెట్టుకో. నువ్వు మంచిగా అనుకోవచ్చు, ఒక మాట మాట్లాడు నవ్వునవి నేను బాగానే ఉన్నానులే అనుకున్నావేమో, ప్రమాదం చేసుకుంటుంది, వస్తుంది నీ మంచి పేరు లేకుండా చేస్తుంది, నీకు హోంవర్క్ వస్తుంది కదా. గుర్తుపెట్టు. అలాంటి సహవాసాలు, అలాంటి స్నేహాలు అంటే మానేసి ప్రభువును హత్తుకోండి, ప్రభుతో జీవించండి. అబ్రహాము ప్రభువును నమ్మిన ఆయన దేవుని స్తోత్రం ఆశీర్వదించుకోండి. అవును కదా, అబ్రహాం ప్రభువును నమ్మాడు, సమస్తం విడిచిపెట్టి ప్రభుతో సహవాసం విడిచిపెట్టాడు, జ్ఞానం విడిచిపెట్టేశాడు, అందరూ విడిచిపెట్టేశాడు. ఎవరితో సహవాసం చేశాడు? దేవుడితో సహవాసం చేశాడు. విశ్వాసులు తండ్రి అయ్యాడు. స్తోత్రం చెప్పు. గమనించాడు, యేసేపు సమస్త విడిచిపెట్టాడు, ఫలించాడు, ఫలించుడు కొమ్మయ్యాడు. మరి మనమేమో ఎవరిలో ఉండాలంట చెప్పండి? ప్రేమైన దేవుని మనం ఫలించుకోవాలి.